దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాబట్టి మీరు ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. గడిచిన 2 రోజులుగా అన్నిటి అంతము సమీపమై ఉంది అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అంత్య దినాలకి మనం సమీపంగా ఉన్నాం కాబట్టి ప్రతి విశ్వాసి కూడా స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. అలాగే ప్రార్థన చేయడానికి మెలకువ కలిగి ఉండాలని నేర్చుకున్నాం. తర్వాత మరొక అనుభవాన్ని కనుక మనం గమనించినట్లయితే పేతురు ఈ రీతిగా తన పత్రికలో రాస్తుంటున్నాడు, ప్రేమ కలిగి ఉండండి. ఎందుకు అనంటే ప్రేమ అనేకమైనటువంటి పాపములను కప్పివేస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు. అంత్యదినాలకి ప్రేమకు ఏమిటి సంబంధం అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ మాట అంత్యదినాలకు సంబంధించిన సూచనల్లో ప్రభు చెప్తూ వచ్చాడు. యేసు ప్రభు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ప్రభు చెప్తూ వచ్చాడు, అంత్యదినాల్లో అక్రమం విస్తరిస్తుంది, అందువల్ల ప్రేమ చల్లారిపోద్ది. నిజమే, అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోతా ఉంది. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు అని అసూయను పెంచుకొని కయీను హేబేలును చంపివేస్తూ వచ్చాడు. అలాగే అదే అధ్యాయంలో లెమెక్ అనేటువంటి వ్యక్తి తనను గాయపరిచినటువంటి విధానాన్ని బట్టి ఒక మనుష్యుని కొట్టి చంపాడు అని ఆదికాండం 4వ అధ్యాయము 23వ వచనంలో రాయబడతా ఉంది. ఇవి ప్రారంభ దినాలు. మానవుని యొక్క ప్రారంభ దినాల్లోనే అసూయ ద్వేషములు కలిగి ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులు ఉంటే అంత్యదినాల్లో ఇంకే రీతిగా ఉంటాయో ఒకసారి మనం ఊహించగలం. అందుచేత అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంది. అయితే క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని ఎరిగినటువంటి వారుగా మీరు అలాగుండొద్దు, మీరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. అయితే ఎందుకు ప్రేమ కలిగి ఉండాలనేటువంటి రీజన్ కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటంటే ప్రేమ అనేకమైనటువంటి పాపములను కప్పుతూ ఉంది. నిజమే, ఒకసారి యేసుక్రీస్తు యొక్క ప్రేమను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మనలను ప్రేమించినప్పుడు మనం మంచివారమని ఆయన మనం ప్రేమించలేదు. మనం పాపులముగా ఉండగానే, శత్రువులుగా ఉండగానే, ఆయనకు విరోధంగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమలో మన అపరాధములు, మన యొక్క తప్పిదములన్నీ కూడా తుడిచిపెట్టబడ్డాయి, మనం క్షమించబడ్డాం. అలాగే మనము కూడా మన తోటి సహోదరులను ప్రేమించగలిగినట్లయితే ఒకవేళ వారు మన పట్ల విరోధంగా ప్రవర్తించినా, లేక వారు మనకు అనుకూలంగా లేకపోయినా, తప్పిదములు చేసినా, ఆ ప్రేమ ఏం చేసేది? ఆ తప్పిదములన్నింటినీ కూడా కప్పివేసేది. ఇంకొక ఉదాహరణ కూడా మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే, ఒక పిల్లవాడు ఎన్నో తప్పిదములు చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులు అతన్ని మంచివానిగానే చూస్తారు. మా అబ్బాయి ఎటువంటి పొరపాటు చేయలేదు అని చెప్తారు. ఎందుకు అనంటే వారికి ఉన్నటువంటి ప్రేమ, తల్లిదండ్రులుగా వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఆ బిడ్డ యొక్క తప్పిదాలను చూడకుండా అది కప్పివేసేలాగా చేస్తాం. అయితే ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి అనేటువంటిది కూడా ప్రశ్న. ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు, కానీ ఎటువంటి ప్రేమ అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. ఈ మాటలు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రభు ఎలా ప్రేమించాడో అదే ప్రేమను మన తోటి సహోదరుల పట్ల మనం కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ ప్రతి దోషమును, ప్రతి తప్పిదాన్ని, ప్రతి అపరాధాన్ని కప్పివేస్తాం. కాబట్టి అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఆ ప్రేమ చల్లారిపోకుండా మనం ఒకరి పట్ల ఒక ప్రేమను కలిగి జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రభువటి కృపను మనకు దయచేయును గాక. ఆమేన్.